మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి సూసైడ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దేనికి సంబంధించి సూసైడ్స్ జరుగుతున్నాయి? వాళ్ళ పర్సనల్ సమస్యలు, వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళ ఆస్తి తగాదాలు, లేకపోతే వాళ్ళ మ్యారిటల్ రిలేషన్‌కి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్స్ నడిసినా, అక్రమ సంబంధాలకి నడిచినా ఇవన్నీ వేరు. ఆ అసలు సూసైడ్స్ జరగడం అనేదే కొంత అభ్యంతరకరమైన విషయం. ఎవరిని సూసైడ్ చేసుకోవద్దని మనం ప్రతిసారి కూడా మన వీడియోస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. కానీ ఈ మధ్య నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినవేంటంటే బెట్టింగ్ యాపుల ద్వారా విపరీతంగా అక్కడ, ఇక్కడ లోన్స్ పెట్టి అప్పులు తీసుకొచ్చి బెట్టింగ్ యాపుల్లో పెట్టి డబ్బు నాశనం చేసుకొని, వస్తున్న శాలరీస్ కూడా సరిపోని పరిస్థితుల్లో ఆ ఫైనాన్షియల్ హెరాస్మెంట్‌ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్న వ్యక్తుల్ని చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం. దీనికి సంబంధించి అంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేసుకుంటూ వెళ్ళాం. ఏది బెట్టింగ్ యాపుల్ని ప్రమోట్ చేస్తున్న వ్యక్తుల మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటాలాడొద్దు అని. మనకి లాక్‌డౌన్ తర్వాత నుంచి సోషల్ మీడియా చాలా డెవలప్ అవుతూ వచ్చింది. అంతకుముందు ఏదో ఒక జాబ్స్ మీద వీటి మీదో వాళ్ళ కెరియర్‌ని డెవలప్ చేసుకోవడానికి చూసే వ్యక్తులు బిజినెస్‌లా, జాబ్సా లేకపోతే గవర్నమెంట్ జాబ్సా లేకపోతే వేరే కంట్రీస్ వెళ్తామా, ఎడ్యుకేషనా ఇలా వాళ్ళ నాలెడ్జ్‌ని జాబ్ మీద, వర్క్ మీద, వ్యాపారాల మీద పెట్టడానికి చూసే వ్యక్తులు ఈ రోజున సోషల్ మీడియాలో ఏదో ఒక లాంగ్వేజ్ తోటో లేకపోతే ఏదో ఒక టాపిక్ అంటే అది సొసైటీకి ఉపయోగపడే దానికంటే కూడా వల్గర్‌గా వీడియోలు చేస్తున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇంకా దీనికి సెన్సార్ ఉండదనమాట. ఇక వాళ్ళు మాట్లాడే ఎట్లా అట్లా ముందు పాపులర్ అయిపోవాలి. ఆ పాపులర్ అయిపోతున్న వ్యక్తులకి వస్తున్న అడ్వర్టైజ్‌మెంట్ ఏదైతే ఉంటదో అంటే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కింద ఇంక వెళ్ళటం ఒక 10,000, 5,000 తీసుకోవడం దాని గురించి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్‌లోనో లేతే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్స్‌లోనో వీళ్ళు ప్రమోట్ చేస్తూ వెళ్ళటం.